హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే వంకాయ టమాటా పచ్చడి రెడీ చేయబోతున్నానండి. వంకాయలు అయితే ఈ విధంగా కోసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసానండి, కలర్ చేంజ్ అవుతుందని. ఇప్పుడైతే కలర్ ఏం చేంజ్ కాదు. పచ్చిమిర్చి టమాటో అయితే రెడీగా పెట్టుకున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర అనేది కొంచెం వేడవ్వాలి. ఆయిల్ ఇంకా వేడవ్వలేదు. స్టవ్ అనేది సిమ్లో పెట్టానండి. హై ఫ్లేమ్లోకి మారుస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా జీలకర్ర అనేది వేడవుతుంది. జీలకర్ర అనేది వేడైన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవాలి. ఇంతసేపు సిమ్లోనే ఉంది కదండి, అందుకనే తొందరగా వేడవట్లేదు. ఇప్పుడైతే మరిగిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి చిటపట అంటూ మీద పడుతున్నాయి. ఈ విధంగా మీద పడకుండా ఉండాలి అంటే వీటిని మధ్యలోకి చుంచి వేసుకున్నాం అనుకోండి, చిల్లకుండా ఉంటాయి. డైరెక్ట్గా అలాగే మిరపకాయలు వేసామనుకోండి మీద చిల్లుతుంది. చుంచి వేయడం ద్వారా మిరపకాయలు అనేవి చిల్లకుండా ఉంటాయి. ఈ విధంగా అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి వేసుకోవాలి. మొత్తము వంకాయలు అయితే ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి. ఇంతసేపు ఉప్పు నీళ్ళల్లో ఉన్నాయి కదండి, త్వరగానే మగ్గిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అటు ఇటు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. కొంచెం అయితే మగ్గనివ్వాలండి. ఈ విధంగా చూడండి, దగ్గర పడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొన్ని టమాటాలు అయితే వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. ఇందులోకి టమాటాలు అయితే వేసాము. ఈ టమాటాలు కూడా కొంచెం దగ్గరికి రావాలండి. కొంచెం మగ్గాయి అనుకోండి, ఉడికిపోతే మనం పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ అయితే కరివేపాకు, కొంచెం పసుపు అయితే వేసానండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, మొత్తం దగ్గర పడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండునైతే తీసుకుంటానండి. చింతపండు వేయడం ద్వారా పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది. చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇలాగైతే తీసుకున్నాను. పొట్టు అయితే తీయలేదండి. తీసి వేసుకోవచ్చు, తీయకుండా కూడా వేసుకోవచ్చు అండి. పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. పల్లీలు వేయడం ద్వారా పచ్చడి క్రంచీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ రెడీ అయిపోయాయండి. వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఈ విధంగా తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి. పల్లీలు అయితే అన్నంలో తినేటప్పుడు పంటికి తగులుతుంటే ఆ టేస్టే వేరండి. మీలో ఎంతమందికి ఈ పచ్చడి నచ్చిందో కామెంట్ చేయండి. ఇదివరకు చేసుకున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.